ఎలా ఉన్నారు? 2 వీక్స్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను వీడియో పెట్టకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి టెన్షన్స్, డెసిషన్స్ అటు ఇటు కొంచెం మనశ్శాంతి లేదనమాట ఈ 2 వీక్స్. సో, అందుకే నేను వీడియో కూడా తీయలేకపోయా. కొంచెం సిక్ కూడా అయ్యాను. ఒక 3, 4 డేస్ ఫీవర్ కూడా వచ్చింది. అది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ అదర్ బిగ్గెస్ట్ రీజన్ ఇంకోటి ఉంది. అది నేను లేటర్ రివీల్ చేస్తా. అండ్ ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మట్టికి చూడకండి. నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో హియర్ ఐ ఆమ్ బ్యాక్ విత్ అన్ అనదర్ వ్లాగ్. వాట్స్ టుడే? దిస్ అ లాట్ టుడే టు డూ. సో నేను ఫస్ట్ గుడ్ విల్కి వెళ్తున్నాను, డొనేషన్ సెంటర్కి. కొన్ని సామాన్లు చాలా ఇచ్చేసేయడానికి, బికాస్ టూ మచ్ అయిపోయినాయి నా దగ్గర. నాట్ ఈవెన్ నేను వేసుకోవట్లేదు, ఐదర్ నేను ఆ ప్రొడక్ట్స్ని యూజ్ కూడా చేయట్లేదు. అట్లా కొనేసి పడేసా అనమాట. ఉంటుంది కదా పిచ్చి అట్లా. సో కొనేసి పాడేసా. సో వాటిని అన్నిటిని రిటర్న్ ఇచ్చడానికి గుడ్ విల్కి వెళ్తున్నా. దెన్ వాల్మార్ట్కి వెళ్తున్నా. హ్యావ్ సమ్ థింగ్స్ టు డూ ఇన్ వాల్మార్ట్, గెట్ సమ్ థింగ్స్. అండ్ యా, ఇంటికి వచ్చి కొంచెం ప్యాకింగ్ చేయాలి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది బ్యాగ్ ప్యాక్ చేసేసాను. సో ప్యాకింగ్ నాకు యూఎస్ వచ్చాక ప్యాకింగ్ అంటే చిరాకు వస్తుంది. బికాజ్ ఒక కన్సిస్టెన్సీ అంటూ ఉండదు. అసలు ఆల్వేస్ నా మైండ్ ఒకటి చెప్పిద్ది, హార్ట్ ఒకటి చెప్పిద్ది. ఈ 2 వీక్స్ ఇట్లే నలిగిపోయా అనమాట, ఏం డెసిషన్ తీసుకోవాలా బాటిల్స్ అని చెప్పి. సో యా, సో మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే కొంచెం బాగున్నా, కొంచెం బాగాలేదు. బట్ ఇప్పటికైతే ఒక డెసిషన్కి వచ్చా కాబట్టి కొంచెం సెట్ అయ్యాను. అండ్ పొద్దునే మెక్డొనాల్డ్స్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టేసా. హష్ బ్రౌన్స్, సమ్ నగ్గెట్స్. చెత్త ఏముంది, ఈ పింపుల్స్ ఈ అన్నిటికీ కారణం నా పొట్టలోకి వెళ్ళే చెత్త. బేసిక్గా ఈ టెన్షన్స్ వీటి వల్ల ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఆర్డర్ పెట్టుకుని తింటున్నా. చాలా మనీ వేస్ట్ చేస్తున్నా. సో మీరెవ్వరూ అట్లా వేస్ట్ చేయకండి. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వండుకుని ఫుడ్ కుక్ చేసుకుని తినండి. నాలాగైతే అసలు ఉండకండి. బికాస్ నేను ఎంత ట్రై చేస్తున్నా, ఐ కుడెంట్ ఈవెన్ కుక్ అనమాట. నేను కుక్ చేసుకున్నా అది లైక్ బాగోట్లేదు. అది బాగుంటుంది వండింది, బట్ స్టిల్ నాకు ఈ టెన్షన్స్ అన్నిటి వల్ల నాకు ఫుడ్ నేను వండుకున్నదే నాకు ఎక్కట్లా. దట్స్ వై నేను ఆర్డర్ చేస్తున్నా. అట్లీస్ట్ ఇంట్లో వేస్ట్ చేయకుండా బయటనే తింటున్నా. బట్ నాకులా అయితే అస్సలు చేయొద్దు. మేక్ షూర్ లైక్ యూ జస్ట్ ఈట్ అండ్ కుక్ బై యువర్ సెల్ఫ్. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి యూఎస్ వచ్చాక. ఇంత దాకా నేను తెచ్చుకుని నేను సఫర్ అవుతున్నా. సో డోంట్ డూ దాట్. ఓకే, యా, లెట్స్ స్టార్ట్ అవర్ డే. సో ఈరోజు నా చింపుడు జుట్టుని కాస్త కొంచెం పొనీటైల్ వేసాను. ఫస్ట్ థింగ్ నేను ఇచ్చేసేది ఏంటంటే నా బిగ్ స్వెటర్ అనమాట. ఆ స్వెటర్ జాకెట్, వింటర్ జాకెట్స్. బికాజ్ ఆల్మోస్ట్ వింటర్ ఎండ్ వచ్చేస్తుంది. అండ్ నేను ఇక్కడ నుంచి వెకేట్ చేసేస్తున్నాను. అండ్ నేను షిఫ్ట్ అయ్యే ప్లేస్కి అసలు వింటర్కి సంబంధం ఉండదు. సో దట్స్ వై నాకు ఇంకా ఈ వింటర్ క్లోత్స్ అనేవి అసలు యూజ్ కాదు కదా, కనీసం నేను వేసుకోను. సో దట్స్ వై నేను ముందు నా వింటర్ క్లోత్స్ అన్ని పక్కన పెట్టేస్తున్నా ఇచ్చేయడానికి డొనేషన్ సెంటర్కి. అండ్ నేను పెద్ద వాడింది కూడా లేదు. లాస్ట్ వింటర్లో మేబీ ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను. ఒక హోల్ 4 monthsలో ఒక 4-5 టైమ్స్ వేసుకుని ఉంటాను. చాలా అంటే చాలా కాస్ట్లీవి అవి ఆ వింటర్ క్లోత్స్. బట్ స్టిల్ నేను యూజ్ చేయను. అండ్ ఫర్దర్గా కూడా నేను యూజ్ చేయను. సో అందుకే ముందు వింటర్ క్లోత్స్ అన్నీ, ఆల్మోస్ట్ వింటర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి నా వింటర్ క్లోత్స్ అన్నీ ఫస్ట్ డొనేట్ చేసేస్తున్నాను. దెన్ రెస్ట్ ఆఫ్ ది క్లోత్స్ చాలా మట్టుకు కొత్తవి కొని ఒక్కసారి వేసి వాడట్లేదు, అవి కూడా ఇచ్చేస్తున్నా. అండ్ ఫ్యూ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇచ్చేయాల్సినవి, అవి కూడా నేను ఈరోజు డొనేషన్ సెంటర్లో ఇచ్చేస్తున్నా. ఇక్కడ యూఎస్లో గుడ్ విల్ అని చెప్పి ఒక డొనేషన్ సెంటర్ ఉంటుంది. అక్కడ మనం ఫ్రీ ఆఫ్, మనకేం డబ్బులు ఇవ్వరు. బట్ స్టిల్ మనం ఏమైతే వాడమో అది అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు దానికి చూసి మంచిదైతే దానికి ఒక ప్రైస్ ట్యాగ్ వేసి వాళ్ళు సేల్ చేసేస్తారు. కొంచెం లో పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కొనేసుకుంటారు. మోస్ట్లీ మ్యాక్సిమం కొనేస్తారు. సో దట్స్ వై ఇక్కడ పడేసేయడం కన్నా వాడకపోవడం కన్నా సమ్మన్ విల్ యూజ్ కాబట్టి నేను ముందు నా వింటర్ క్లోత్స్ అన్నీ డొనేట్ చేసేయాలనుకుంటున్నా. యా, అమ్మాయిలకి బట్టలు ఇచ్చేయాలంటే చాలా బాధగా ఉంటుంది. బట్ స్టిల్ నేను యూజ్ చేయట్లేదు కాబట్టి. అండ్ నేను ఇక్కడ నుంచి మూవ్ అవుట్ అయిపోతున్నా. నా బ్యాగ్స్ చాలా హెవీ అయిపోతాయి. ఆల్రెడీ నేను ఎక్స్ట్రా 2 బాక్సెస్ ఫెడెక్స్ చేస్తున్నా. అండ్ ఇవన్నీ నాకు ఇంకా ఎక్కువ అయిపోతాయి. సో దట్స్ వై ముందు నేను లెట్స్ గో టు గుడ్ విల్ అండ్ give away some clothes of mine. సో ఇప్పుడు టైమ్ 8:41 అయింది మార్నింగ్. గుడ్ విల్ 10కి ఓపెన్ చేస్తారు అండ్ వాల్మార్ట్ 6:30కి ఓపెన్ చేస్తారు. బట్ స్టిల్ ఫస్ట్ నేను గుడ్ విల్కి వెళ్ళి దాన్ని వాల్మార్ట్కి వెళ్ళాలి.
ఇవన్నీ డ్రాప్ చేయడానికి. సో 1.5 hour టైం ఉంది. సో ఈలోపు మనం కొంచెం క్లోత్స్ ఇవన్నీ ప్యాకింగ్ ఉన్నాయి, అవి ఫినిష్ చేసిస్తే సెట్టుకో. ఆయాసం ఎందుకు వస్తుందో పరిగెత్తా బయట వాషర్ నుంచి డ్రయర్కి. సో బ్రీత్ అందట్లేదు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక బ్యాగ్ ఫుల్ ప్యాకింగ్ అయిపోయింది అండ్ ఆ బ్యాగ్ హాఫ్ అయింది, ఇంకొక హాఫ్ పెట్టాలి. ఇంకా ఆల్మోస్ట్ ఒక డే పట్టిద్ది ఓన్లీ క్లోత్స్ అవి ప్యాక్ చేయడానికి. అండ్ మనకు కూడా క్యాబ్ వచ్చే టైం అయింది, 10 అయింది. సో త్వరగా ఇది ర్యాప్ చేసేసి విల్ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. చాలా బరువుగా ఉంటుంది, నేనే మొయ్యలేను. ఆల్మోస్ట్ ఒక 2 bags ప్యాక్ చేసేసరికి నా రూమ్ అంతా ఖాళీగా కనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటా కాబట్టి పెద్ద సామానం కూడా ఏముండదు, జస్ట్ బ్యాగ్స్, క్లోత్స్, కొంచెం కిచెన్ స్టాఫ్ కాబట్టి. అమ్మో దీనికే నీరసం వచ్చేసింది నాకు. ట్రావెలింగ్ డే ఎట్లుంటుందో చూడాలి. How's the day going? Going good. It's been busy side this morning. Oh, I'm here at Walmart. సో గుడ్విల్కి వెళ్ళే దారిలో అంకుల్ నాకు బాగా తెలిసిన అంకుల్ చెప్పారు, ఇట్స్ లైక్ నాకు ఇవ్వాల్సినవి ఆంటీకి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, సో బెటర్ నువ్వు వెళ్ళే కన్నా ఇక్కడ డ్రాప్ చేసే, మావి కూడా ఉన్నప్పుడు మొత్తం కలిపి నేను ఒకేసారి గుడ్విల్లో డ్రాప్ చేసేస్తా అని చెప్పారు. సో దట్స్ వై నేను వెళ్ళాల్సిన దాన్ని అంకుల్ దగ్గర మొత్తం బ్యాగ్స్ అంటే నా బ్యాగ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా లేటర్, బట్ స్టిల్ అంటే వెళ్ళిపోవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు అంకుల్ వెళ్ళి ఇచ్చేస్తారు. వెళ్ళి నా బ్యాగ్ కలెక్ట్ చేసుకుంటా. అండ్ ఐఎమ్ హియర్ అట్ వాల్మార్ట్. మనీ సర్వీసెస్ దగ్గరకు వచ్చా, కొంచెం కార్డ్తో ఇష్యూ ఉంది. సో యా, అసలు ఈ వాల్మార్ట్లో తిరగాలే కానీ కొనాలే కానీ ఎంతెంత లైక్ టూ మచ్ స్టఫ్ ఉంటుంది. సైకిల్స్ అన్నీ ఎట్లా పెట్టారు చూడండి, హెల్మెట్, లైక్ టాయ్స్. మనకేంటంటే ఇప్పుడు 75 LB పట్టే బాక్స్ కావాలి, బట్ ఇక్కడేం నాకు కావాల్సిన సైజ్ దొరికేటట్టు లేదు. దీని బ్యాగ్కి వెళ్ళి చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో. ప్లీజ్, నాకు చాలా అంటే చాలా యూజ్ ఇప్పుడు ఆ బ్యాగ్తో. సో నాకు అక్కడ కనిపించలేదు. సో వాళ్ళని మళ్ళీ అడిగా సైజు నాకు ఇది కావాలి అంటే వాళ్ళు I19లో అడగమన్నారు. సో లెట్స్ సీ. I20 ఇది. I21. Let's see I19. సామానం తప్ప కార్డ్బోర్డ్స్ ఎక్కడ కనిపించట్లేదు నాకు. ఏమొచ్చి నేను చెప్పింది అర్థమైందో లేదో. యా ఫైనల్లీ దొరికినాయి మనకు కావాల్సిన సైజ్ బాక్సెస్. లెట్స్ సీ. ఇప్పుడు పెద్ద కోర్ట్కి వెళ్ళే విషయంలో ఆలోచిస్తున్నా ఏది తీసుకోవాలా అని చెప్పి. ఏం లేదు, వాడు బాక్స్ సైజ్ కన్నా లైక్ ఏమన్నా మారితే అది వాడు వెనక్కి పంపించేస్తాడు, అది ఒక భయం అన్నమాట. అందుకే ఇంత ఆలోచన పెట్టాల్సి వస్తుంది. ఇఫ్ నాట్ లైక్ లైట్ తీసుకున్నారని ఏ బాక్స్ అయితే ఏది ఉందా, బికాజ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మనం పెట్టిన బాక్స్ కన్నా పెద్దగా పెడితే, లైక్ వాళ్ళు ఇచ్చిన సైజ్ కన్నా బాక్సెస్ పెద్దగా పెడితే. ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నా, 75 LB ఫిట్ చేయడానికి $3.50 అంట, ఆల్మోస్ట్ $220 మన కరెన్సీలో. ఇంటి దగ్గర ఉంటే మన ఊర్లో ఉంటే పడేసిన కార్డ్బోర్డ్ బాక్సెస్ తెచ్చుకుని ప్యాక్ చేసుకునే వాళ్ళం. వింత అమెరికాలో ఇది ఒక వింత విషయం, నాకు అర్థం కాదు. ఎందుకు కార్డ్బోర్డ్ బాక్స్ కూడా 300-300 రూపీస్ పెట్టి ఏంటి ప్రైస్ అని చెప్పి ఒళ్ళు మండుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఏం చేస్తాం, అవసరం. కరెన్సీ కన్వర్ట్ చేసుకున్నప్పుడు హర్టింగ్గా అనిపిస్తుంది, బట్ ఏం చేయలేం కదా. సో ఇప్పుడు మనం కొన్ని టొమాటోస్ అండ్ సిలాంత్రో కొత్తిమీర తీసుకెళ్ళాలి. అసలు కొత్తిమీర ప్రైస్ అయితే షాక్ అయిపోతారు. నేను తీసుకెళ్తా ఇప్పుడు, చూద్దరు కానీ. అదే మనం కొనుక్కోవాల్సిన కొత్తిమీర 83 cents అంట. 83 cents అంటే ఆల్మోస్ట్ నేను దాని
కన్వర్ట్ చేసుకోవాలా. $1 అంటే ఆల్మోస్ట్ 86 ఉంది. అంతే, ఒక $60 వేసుకోండి. ఒక తొక్కలో ఒక కొత్తిమీర కట్ట, 2 కట్టలు తీసుకుంటున్నా. సో నేను 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నా అండ్ 6 టమాటోస్ తీసుకున్నా. సో కొత్తిమీర చాలా కాస్ట్లీ అనమాట ఇక్కడ. ఆల్మోస్ట్ నేను 2 తీసుకున్నందుకు $1.20 అంటే ఆల్మోస్ట్ $92 రూపీస్ 2 కట్ల కొత్తిమీర. నాకు చాలా అంటే చాలా నవ్వొస్తుంది. ఏ వింత ప్రపంచంలో బతుకుతున్నా, ఇంత వింత ప్రపంచానికి వచ్చి ఇట్లా ఇది అవుతున్నా అని. యా, సీరియస్లీ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నా. సో వాల్మార్ట్ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. తెచ్చుకున్న కొన్ని 6 టమాటోస్, 2 సిలాంత్రో, ఒక కార్డ్బోర్డ్ బాక్స్కి 840 రూపీస్ అయ్యాయి. వింత ప్రపంచంలో బతుకుతున్నాం, ఏం చెప్తాం, ఇంకా అలా వెళ్ళిందనమాట. సో అండ్ క్యాబ్స్తో కలిపి ఆల్మోస్ట్ ఈరోజు నాకు అయిన బిల్ 2000 రూపీస్ జస్ట్ 10 మినిట్స్ బయటకు వచ్చినందుకు. అండ్ 6 టమాటోస్ కొనుక్కొని 2 కొత్తిమీర కట్టలు కొన్నందుకు ఇంత బిల్ అయింది. అది అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ యూఎస్. ఇక్కడ వర్క్ కానీ కష్టం, సర్వైవల్ ఇక్కడ చాలా కష్టపడాలి. మైండ్ ముందు మెంటల్ హెల్త్ ఉండాలి. ఫైనలీ ఐఎమ్ బ్యాక్ టు ద రూమ్. నా రూమ్ అంతా చాలా అంటే చాలా డర్టీగా ఉంది. బికాజ్ అంతా ప్యాకింగ్ స్టార్ట్ చేశాను కదా, మొత్తం షెల్ఫ్స్లో ఉన్నవి అవి ఇవి అన్నీ బయటకు తీసి రూమ్ చాలా చెత్తగా ఉంది. సో లెట్స్ గో టు స్లీప్. నాకు ఈవినింగ్ వర్క్ ఉంది, బయటకు వెళ్ళే పని ఉంది. సో కొంచెంసేపు పడుకుని ఈవినింగ్ వర్క్కి వెళ్ళాలి. యా గాయ్స్, సో నేను లాస్ట్లో చెప్తానన్నా కదా నేను ఎందుకు మూవ్ అవుట్ అవ్వాల్సి వచ్చిందో. సో నేను వచ్చి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. ఈ 2 yearsలో మేబీ ఒక 2-3 months మేబీ నేను రూమ్మేట్స్తో ఉంటాను. సిన్స్ దెన్ నేను ఒక్కదాన్నే ఉంటున్నా అండ్ నా వర్క్ ప్లేస్ కూడా అట్లాంటిది కాబట్టి నేను ఒక్కదాన్నే స్టే చేస్తున్నా. అండ్ 1 year పర్లా బాగానే ఉంది, 2nd year పర్లా. బట్ ఎండ్ ఆఫ్ ది 2nd yearకి వచ్చేసరికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. బేసిక్గా హోమ్ ఫుడ్ సరిగ్గా ఉండదు. అండ్ నేనుండే స్టేట్ ఐడహో కాబట్టి నాకు ఇక్కడ రేర్లీ చూస్తాను ఇండియన్స్ని. అండ్ నాకు టొమాటో, పాలకూర అండ్ ఎగ్స్, మేబీ చికెన్, ఫిష్ అండ్ క్యాబేజ్, కాలీఫ్లవర్ తప్ప నాకు ఏ ఇండియన్ గ్రాసరీస్ దొరకవు. కనీసం లెంటిల్స్, కందిపప్పు, పెసరపప్పు ఇట్లాంటి ఏం దొరకవు అనమాట. అంతా యూటా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 4 hours డ్రైవ్. అలాంటి లొకేషన్లో ఉంటున్నా. బేసిక్గా నాకు ఇష్టం కొంచెం కేయోస్ నుంచి, వాటి నుంచి కొంచెం దూరంగా ఉండే పర్సన్ని నేను. కాంప్లికేట్ చేసుకొని దేన్ని అనమాట. సో దానివల్ల నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అండ్ రైట్ నౌ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్, సిక్ అయిపోవడం, కొంచెం ఎనర్జీ ఉండట్లేదు, నీరసంగా ఉంటుంది పద్దాక. సో నాకు ఏదన్నా బాగోకుండా వస్తుంటే, ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా నాకు చూసుకోవడానికి కుక్ చేసుకోవడానికి ఎవరు ఉండట్లేదు. నార్మల్ డేస్లో అయితే వంట చేసుకోలేకపోతే బయట ఆర్డర్ పెట్టుకుంటా, కానీ బాగోని రోజు ఐ కుడెంట్ కుక్ కదా, అండ్ బయట ఆర్డర్ పెట్టుకోలేను. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఎవరు ఉండట్లేదు కొంచెం హెల్త్ బాగోకపోయినా. అండ్ సెకండ్ రీజన్ ఆబ్వియస్లీ 2 years అయిపోయింది. నేను ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నా. మధ్యలో ఉండాల్సింది, బట్ ఇప్పటికీ రిగ్రెట్ అవుతా వెళ్ళలేదు అని చెప్పి. ఒక 1 month వెళ్ళి వచ్చింటే బాగుండేది అనిపించింది. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్స్ వెళ్ళేటట్టు లేవు. అండ్ నాకు చాలా హోమ్ సిక్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. చాలా మిస్ అవుతున్నా ఫ్యామిలీని. అండ్ ఏమో ఒక 1 or 2 hours మాట్లాడతా, బట్ స్టిల్ పక్కన లేరు కదా, కాబట్టి అది నాకు ఇంకా ఎక్కువైపోయి ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా. అండ్ అలా అని చెప్పి నేను ఒక 10 మందిలో అయితే రూమ్మేట్స్తో అట్లా ఉండలేను. నా పర్సనాలిటీ మ్యాచ్ అవ్వదు బేసిక్గా. అంటే లైక్ నేను 2 months ఉన్నప్పుడే చాలా కాంప్లికేషన్స్ చూసా రూమ్మేట్స్తో. నాకు నచ్చలేదన్నమాట హౌ ఇట్ యూస్ టు బీ దేర్. అండ్ దానివల్ల నేను ఒక్కదాన్ని ఉండాల్సి వచ్చేది. అండ్ నాకు కొంచెం జనాలతో కలిసిపోయి మాట్లాడతా, దట్స్ ఫైన్. బట్ పర్సనల్ స్పేస్కి వచ్చేసరికి నాకు ఎందుకో ఇక్కడికి వచ్చాక కొంచెం సెట్ అవ్వట్లేదు అనమాట. రూమ్మేట్స్కి వండి పెట్టి, నేను తిని, వర్క్కి వెళ్ళి అన్నీ మేనేజ్ చేసుకుని, లేట్ నైట్స్ అడ్జస్ట్ అవుతూ పడుకుంటూ, ఇట్లాంటివి నాకు సెట్ అవ్వట్లేదు అనమాట. దట్స్ వై నేను ఎప్పుడు ఒక్కదాన్నే ఉన్నా ఇప్పుడు దాకా 2 years అయినా వచ్చా. బట్ ఇప్పుడు
ఇప్పుడు కూడా మూవ్ అవుట్ అవుతుంది నా సిస్టర్ దగ్గరికి. సో, నా సిస్టర్ దగ్గర కూడా చాలా అంటే చాలా ఆలోచించి వెళ్తున్నా. అండ్ ఈ డెసిషన్‌కి ఆల్మోస్ట్ తీసుకోవడానికి నాకు ఒక 15 డేస్ ఆలోచించి చించి మైండ్ అంతా పాడు చేసుకొని ఇప్పుడు మూవ్ అవుట్ అవ్వాలా అనే సిచ్యువేషన్‌లో అవుతున్నా. అండ్ హ్యాపీ చెల్లి దగ్గరికి వెళ్తున్నందుకు. అండ్ యాహ్! దట్స్ వై ఐయామ్ మూవింగ్ ఔట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ప్లేస్‌లో కొంచెం ట్రబుల్స్ ఇస్తున్నారు. అది నచ్చట్లేదు. అండ్ వర్క్ మానేసాను. అండ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఐ వాంట్ సమ్‌వన్ బిసైడ్ మీ. అట్‌లీస్ట్ నాకు చేయకపోయినా నాకు హెల్త్ బాగున్నప్పుడైనా అట్‌లీస్ట్ ఉంటారు గదా! అండ్ థర్డ్ థింగ్ హోమ్ సిక్. చాలా హోమ్ సిక్ ఉంటుంది నాకు. ఈ మధ్య నాకు నిద్ర గూడా పట్టట్లేదు. ఆకలేసినా తినాలనిపించట్లేదు. ఇట్స్ లైక్ కుక్ చేసుకుంటున్నా ఫుడ్ ఎళ్ళట్లేదనమాట. సో, దట్స్ వై ఐ లైక్ జాబ్ సెర్చ్ చేసుకోవాలి. మార్కెటింగ్ స్టార్ట్ జేసుకోవాలి. వర్క్ ఇవన్నీ సెట్ అవ్వట్లేదు. సో, అందుకే అన్నీ మానేసి సో, ఐయామ్ మూవింగ్ ఔట్ విత్ మై సిస్టర్ అనమాట. లేటర్ 2 వీక్స్ తర్వాత నాకు ట్రావెల్ ఉంది. అండ్ ఈ లగేజెస్ అన్నీ నేను ఆల్మోస్ట్ ఫ్లైట్‌కి వేయొచ్చు. బట్ స్టిల్ టూ మచ్ చార్జ్ చేస్తారు. ఎందుకంటే నా లగేజెస్ అన్నీ ఓవర్ వెయిట్ అనమాట. నా దగ్గర అన్ని థింగ్స్ ఉంటాయి. సో, దానివల్ల నేను ఫ్లైట్‌లో లగేజెస్ తీసుకెళ్ళలేను. దట్స్ వై నేను ఇవన్నీ ఫెడెక్స్ చేస్తున్నా. అందుకే ఈరోజు ఎళ్ళి ప్యాకింగ్ ఇయన్నీ టైం పట్టిద్ది. అండ్ నేను ఇంకొక 1.5 వీక్‌లో వెళ్ళిపోతున్నాను. లగేజ్ డ్రాప్ చేశాక వెళ్తాను. అండ్ యాహ్! గైస్ ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చేయండి నా కోసం. బికాజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంచెం మోటివేషన్ వచ్చి కంటెంట్ చేయాలి అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటది. సో, ఫర్ ష్యూర్ నేను వెళ్ళిపోయాక గూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక గూడా నేను కంటెంట్ చేస్తా. ఎందుకంటే చాలా ఇష్టంతో క్రియేట్ చేసుకున్న ఛానల్ నేనైతే. వన్ ఆఫ్ ది స్ట్రెస్ బస్టర్ అనమాట ఈ ఛానల్. ఈ వ్లాగింగ్ ఇవన్నీ కొంచెం ఆలోచన, మెంటల్ హెల్త్ నుంచి బయటకొస్తాయి. అట్‌లీస్ట్ కాసేపైనా రికార్డ్ చేసేటప్పుడైనా. సో, యాహ్! గైస్ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. మేబీ ద నెక్స్ట్ వ్లాగ్ చాలా ఎమోషనల్ రైడ్ వ్లాగ్ అయిద్దేమో. ఎందుకంటే నేను రాజల్ మ్యామ్, నిధీష్‌ని, ఆంటీ శోభన ఆంటీ, కను అంకుల్ అందరినీ నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ పర్సన్స్‌ని వదిలి వెళ్ళాల్సొచ్చిన డే అది. ఆ నెక్స్ట్ వ్లాగ్ ఆ తర్వాత వ్లాగ్ అయితది. సో, యాహ్! జస్ట్ చాలా రాబోతుంది. ఫర్ ష్యూర్ ఐ విల్ కంటిన్యూ టు వ్లాగ్. అండ్ యాహ్! బై గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.